సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రానున్న 3 రోజులు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచన. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. పట్టణంలో గురువారం నిర్వహించే తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం. తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం. డెంగ్యూ వల్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ మాలాశ్రీ. జీవనికి గ్రామంలో బీబీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ. బషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బూట్లను అందజేసిన వెంకటేష్ మహారాజ్. ఎమ్మెల్యే గారు, నేను చాలా బీదవాణ్ణి, దయచేసి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయండి. బెన్నూరు రమేష్ గౌడ్. గుంతలమయంగా మారిన లక్ష్మీనారాయణపూర్ యాలల ప్రధాన రోడ్డు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రాబోయే 3 రోజులు భారీ అతి భారీ వర్షాలు ఉన్నందున అనవసరంగా ఎవ్వరూ ఇళ్లలో నుండి బయటికి రారాదని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించరాదని, ఎవరికైనా మున్సిపల్ శాఖ ద్వారా సహాయ సహకారాలు అవసరం ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని కోరారు. వర్షాలు వచ్చిపోయిన తర్వాత కూడా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ తాండూరు పట్టణ ప్రజలను కోరారు. చేయకండి, దయచేసి విరమించుకోండి. పట్టణంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ పురాతనమైన ఇండ్లు కానీ మీ సరౌండింగ్ గోడలు కానీ అట్లాంటివి ఉంటే ఫస్టే తొలగించుకోండి. ఎవరైనా పురాతనమైన ఇండ్లలో నివసిస్తుంటే అట్లాంటి వాళ్ళు బయటి ప్రదేశాల్లో వేరే సేఫ్ జోన్కి వెళ్ళిపోయి అక్కడ ఉండే ప్రయత్నం చేయండి దయచేసి. అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మా మున్సిపల్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇస్తే పాత గోడలు ఎవరు అందులో లేరు అనుకుంటే మాత్రం అవి తొలగించబడతాయి మా సిబ్బందితోన. అలాగే వరదలు ఎక్కువగా ఉండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు ఫస్టే తరలి వెళ్ళండి దయచేసి. అకస్మాత్తుగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా సమీక్ష సమావేశాల ద్వారా రాష్ట్రం మొత్తాన్ని కూడా అలర్ట్గా చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ప్రజలు కూడా ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉంటూ ఎంబడే సడన్గా ఉంటూ కూడా 20 సెంటీమీటర్స్ వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి హెచ్చరికలు చేసినాయి. ఒక 1-2 అవర్స్లో కానీ 20 సెంటీమీటర్స్ వర్షం వస్తే ఎక్కడ కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది వరద. కాబట్టి మీరు అందరూ కూడా సాధ్యమైనంత వరకు అలర్ట్గా ఉండండి, సేఫ్ జోన్లో ఉండండి, ఇబ్బందులు పడకుండా. మా పురపాలక సంఘానికి కూడా ఏమన్నా అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అందరూ అవైలబుల్గా ఉంటారు అధికారులు. మీరు అత్యవసర పరిస్థితుల్లో కంపల్సరీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దయచేసి. మీరు కూడా మీ తోటి వారికి, మీ సరౌండింగ్ వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ అలర్ట్ చేయండి. అత్యవసర పరిస్థితులు వస్తే మీరు స్వచ్ఛందంగా వచ్చేసి మన సరౌండింగ్ వాళ్ళను అందరినీ కూడా, మన ప్రజలందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా పురపాలక సంఘానికి కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లకు సహకరిస్తూ మీరు అధికారులు అందరి ద్వారా అందరినీ సేఫ్గా ఈ 4 రోజులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి అందరూ సహకరించగలరని కోరుచున్నాం. అలాగే వర్షాలు వచ్చి తగ్గిన తర్వాత కూడా అంటువ్యాధులు వచ్చే ప్రమాదం కూడా చాలా ఉంది. మా సిబ్బంది కూడా అందరికీ అలర్ట్ చేస్తున్నాం. 24 గంటలు మా సిబ్బంది అవైలబుల్గా ఉండేటట్టు కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఒకవేళ అంటువ్యాధులు వచ్చే పరిస్థితులు, మురికి వాడలు అట్లాంటివి ఉంటే కూడా మేము బ్లీచింగ్ పౌడర్ కానీ, స్ప్రేలు కానీ, రకరకాలుగా కెమికల్స్ ద్వారా కానీ మనము సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన సిబ్బంది. కాబట్టి అట్లాంటి అవసరం ఉంటే మా సిబ్బందికి కోఆర్డినేషన్ చేసుకొని, మా శానిటరీ ఇన్స్పెక్టర్ జవాన్స్ని కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ సేవలు వినియోగించుకోవాలని కోరుచున్నాం.
మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేయాలని విద్యార్థులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. మనము మన బాడీని కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. అదంతా ఇప్పుడు చాలామంది సొసైటీలో డ్రగ్స్కు బారిన పడి చాలా కుటుంబాలు నాశనమైన కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా డ్రగ్స్ జోలికి పోకుండా మీతో పాటు మీ సొసైటీలో ఉన్న అందరికీ కూడా, మీ పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేసి డ్రగ్స్ జోలికి పోకుండా ఉండడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు ప్రతిజ్ఞ కూడా దాని కొరకు చేయించారు. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మధ్యలో కూడా మన తాండూరులో కూడా డ్రగ్స్ దొరికినాయి. మీకు అందరికి తెలుసా? పేపర్లలో, టీవీలలో చూసిరా? తాండూరులో కూడా డ్రగ్స్ దొరికినాయి. వాళ్ళని పట్టుకున్నారు, జైలుకి పంపించేసారు. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. అలాగే మనకు వర్షాకాలం వచ్చేసింది, అంటువ్యాధులు ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే మీరు మీ పరిసరాలను కానీ మీ వ్యక్తిగతంగా కానీ శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వర్షాకాలంలో మీ సరౌండింగ్లో మీ చుట్టుపక్కల ఉన్న చెత్త చెదాలని బయటపడేయకుండా, మీ ఇంట్లో ఉన్న వచ్చిన చెత్తను బయట విచ్చలవిడిగా పడేయకుండా మున్సిపల్ వాహనాలకు అందిస్తే అవి మీ పరిసరాలలో ఈగలు, దోమలు, పందులు, కుక్కలు లాంటివి మీ పరిసరాలకు రాకుండా ఉంటాయి. మీరే మీ చుట్టుపక్కల పడేసుకున్నారంటే అవన్నీ కూడా మీ దగ్గరే ఉంటాయి. ఈగలు, దోమలు అన్నీ వచ్చేసి మిమ్మల్ని అటాక్ చేస్తాయి. మా ఇంటికాడ లేదు కదా, పక్కింటికాడ వేసొచ్చినాం, మా ఇంటికి రావు అనేది ఏం లేదు. తాండూరు పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్రను రేపు గురువారం నిర్వహించనున్నట్లు తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం తెలిపారు. తాండూరు పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా, శివాజీ చౌక్, విజయ విద్యాలయ పాఠశాల ముందు నుండి మర్రిచెట్టు కూడలి, గాంధీ చౌక్, శ్రీ భావిగిభద్రేశ్వర దేవాలయ చౌరస్తా, మార్వాడి బజార్, డిఎస్పీ కార్యాలయం, శాంతుమహల్ చౌరస్తా, వినాయక్ చౌక్, ఇందిరా చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు తిరంగా ర్యాలీ కొనసాగుతుందని, ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని నాగరం మల్లేశం అన్నారు. రేపు అనగా 14th ఆగస్టు రోజు తాండూరు పట్టణం నందు హర్ఘర్ అభియాన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నెహ్రూగంజ్ నుంచి స్టార్ట్ అయ్యి శివాజీ చౌక్, పివిహెచ్ఎస్, మర్రిచెట్టు, గాంధీ చౌక్, భద్రపగుడి, మార్వాడి బజారు, డిఎస్పీ ఆఫీస్ నుంచి శాంతిమహల్ చౌరస్తా మీదుగా వినాయక్ చౌక్, ఇందిరా చౌక్, చివరికి అంబేద్కర్ చౌక్ బస్ స్టాండ్ దగ్గర ర్యాలీ ముగుస్తుంది. కాబట్టి ఈ ర్యాలీలో బీజేపీ శ్రేణులు, జాతీయవాదులు, వ్యాపార సంఘాల నేతలు, అదేవిధంగా కుల సంఘాల నేతలు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర బీజేపీ పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ముందుగా ఉదయాన్నే ప్రతి ఒక్క ఇంటిపైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం అందరూ కూడా భారతీయ జెండాను ఎగురవేసి అక్కడి నుంచి కరెక్ట్ 10 గంటలకు నెహ్రూగంజ్కు చేరుకోగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.
తాండూరు పట్టణంలోని బెగ్గర్స్ కాలనీలో గల ఆరోగ్య కేంద్రంలో వైద్యులు మాలశ్రీ మాట్లాడుతూ తమ పరిధిలో ఇద్దరికి డెంగ్యూ వ్యాధి సోకిందని తెలిపారు. వారి పరిసర ప్రాంతాలను గమనించి ఇంట్లో నిలిచి ఉన్న నీటి వల్ల డెంగ్యూ సోకిందని తెలిపారు. డెంగ్యూ వల్ల ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని మాలశ్రీ తెలిపారు. తమ ఆరోగ్య కేంద్రంలో అందుకు సంబంధించిన అన్ని మందులు ఉన్నాయని, అవసరం ఉన్నవారు వచ్చి చూయించుకోవాలని డాక్టర్ మాలశ్రీ తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ మాలశ్రీ. నేను బెగ్గర్ కాలనీ సబ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నా. మా ఏరియాలో 2 పాజిటివ్ కేసెస్ వచ్చాయి డెంగ్యూ. నేను అక్కడికి వెళ్ళి హౌస్ విజిట్ చేశాను. హౌస్ విజిట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి, వాళ్ళ ప్లేట్లెట్ కౌంట్స్ అన్నీ చూసి, వాళ్ళ ఇల్లు సరౌండింగ్స్ అన్నీ చూసి మేము ఫీవర్ సర్వే చేయించాము, లార్వా సర్వే చేయించాము, డెమోస్పేరింగ్ కూడా చేయించాము, ఫాగింగ్ కూడా చేయించినాము మొత్తము. లైక్ ఇంట్లో చూస్తే కుండల్లో వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్నాయి. దానివల్ల లార్వా ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ మస్కిటోస్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. చాలా మస్కిటోస్ ఉన్నాయి ఆ ఏరియాలో. అందుకనే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి నేను అందరినీ పిలిచి అక్కడ అంతా స్పేరింగ్ కూడా చేయించాను. మళ్ళీ పబ్లిక్కి మొత్తం అవేర్నెస్ ఇచ్చాను. లైక్ ఇట్లా వాటర్ స్టాగ్నేషన్ చేయకుండా మీ దోమలు వస్తాయి, దోమల వల్ల అన్ని డిసీజెస్ డెంగ్యూ, మలేరియా అవన్నీ వస్తాయని వాళ్ళకు అవేర్నెస్ కూడా ఇచ్చాను నేను. గుడ్ ఆఫ్టర్నూన్. Myself, I am Dr. Malashri from Beggars Colony Sub Center. మా ఏరియాలో 2 డెంగ్యూ పాజిటివ్ కేసెస్ వచ్చాయి. ఫస్ట్ పరమేశ్వరి నేమ్, 30 years old. యూసుఫ్ నియర్ రామ్ మందిర్ ఆయన. మేము 2 కేసుల దగ్గర వెళ్ళి హౌస్ విజిట్ చేసాము. అక్కడికి వెళ్ళి లార్వా సర్వే, ఫీవర్ సర్వే, ఫాగింగ్ అన్నీ చేయించాము, డెమోస్ట్రేటింగ్ కూడా చేయించాము, అన్ని ట్రీట్మెంట్ ఇచ్చాము. ప్రజలకు అందరికీ అవేర్నెస్ కూడా ఇచ్చాము. లైక్ వాటర్ స్టాగ్నేషన్ ఉండకుండా మళ్ళీ క్లీన్నెస్ పెట్టుకోవాలి. నేను డైలీ సబ్ సెంటర్కి 9 o'clock నుంచి 4 o'clock వరకు అవైలబుల్ ఉంటాను. డైలీ ఓపీడీ చూస్తాను, డైలీ జనరల్ పేషెంట్ని చూస్తాను, ఏఎన్సీ చూస్తాను, ప్లస్ పిఎన్సీ కూడా విజిట్ చేస్తాను. లైక్ ఎన్సీడీ స్క్రీనింగ్ కూడా చేస్తాము మేము డైలీ. లైక్ హై రిస్క్ కేసెస్ ఉన్నవి మేము ఎంసీహెచ్కి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తాను. మా డైలీ ఫాలోఅప్ చేస్తూ ఉంటాను వాళ్ళని. ఎవ్రీ వెనస్డే ఇమ్యునైజేషన్ జరుగుతుంది పిల్లలకి. లైక్ ఎవ్రీ సాటర్డే అవుట్ రీచ్లో అంగన్వాడీ సెషన్ కండక్ట్ చేశాను. లైక్ మాకు టోటల్ 8 అంగన్వాడీస్ ఉన్నాయి, 12 అంగన్వాడీస్ ఉన్నాయి. 12 అంగన్వాడీస్లో మేము సెషన్ కండక్ట్ చేపిస్తున్నాను సాటర్డే. అందరు వ్యాక్సిన్ తీసుకుంటారు పిల్లలు. లైక్ ఏ డిసీజ్ రాకుండా వాళ్ళకి ఇది ఉంటుంది. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బషీరాబాద్ మండలం జీవని గ్రామం ఎస్సీ కాలనీ వరద నీటితో జలమయం అయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న బీవీజీ ఫౌండేషన్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్ వరద బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారని నవంగి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మాణిక్రెడ్డి, బీవీజీ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, సునీల్ ప్రసాద్, రత్నప్ప, ఎస్సీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికి ఇళ్ల లోపల వాటర్ చేరడం మూలంగా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురై వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు, బియ్యం కానీ అన్నీ తడిసిపోవడం జరిగింది. మరి బీవీజీ ఫౌండేషన్ తరఫున ఈరోజు సంపత్ సార్ ఇవ్వడం వల్ల మా జీవానికి ఎస్సీ రైతులకు ఆయన అందించిన తోడ్పాటును ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గత 3-4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన ఎస్సీ కాలనీని బషీరాబాద్ మండల ప్రత్యేక అధికారి సుదర్శనం పరిశీలించారు. కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాణిక్రెడ్డి, ఎంపీఓ విజయ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ షేర్ ఖాన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రకాష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి మరియు సీఎం గారి ఆదేశాల ప్రకారము నేను ఇక్కడ మన బషీరాబాద్ మండల్కి స్పెషల్ ఆఫీసర్ అండి. కలెక్టరేట్ నుంచి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హెవీ రెయిన్స్ వల్ల ఇక్కడ లో లైన్ ఏరియాస్లో ఉన్న హౌసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. దాని గురించి ఇక్కడ ఈ జీవాంగి మండలంలో కొంచెం మొన్న ఒక 6 to 7 ఫ్యామిలీస్ మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోకి వాటర్ వచ్చినట్టుగా రిపోర్ట్ వచ్చింది. దాని గురించి ఈరోజు ఇన్స్పెక్ట్ చేశాం, విజిట్ చేశాం. మళ్ళీ తహసీల్దార్ మేడంతో రిపోర్ట్ తీసుకున్నా. మేడం ఒక 10 ఫ్యామిలీస్కి అట్ ద రేట్ ఆఫ్ 10 kilo రైస్ కూడా సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు పొజిషన్ అయితే నార్మల్గా ఉంది. ఆ ఇళ్ళలో వచ్చిన వాటర్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ మన పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము మా రెగ్యులర్ విజిట్లో భాగంగా ఈరోజు జీవాంగి బీచ్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.
దీనిపైన నేను ఇక్కడ చూసిన ఇక్కడ ఒక మోరీ రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఇక్కడ లోకల్ మన ఏఎంసీ చైర్మన్ గారు చెప్పారు. ఇది వాళ్ళ డీటెయిల్ ప్రపోజల్ కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పాము. ఈ ప్రపోజల్ మన ఎంపీడీఎం ఆఫీస్ నుంచి తహసీల్ ఆఫీస్ నుంచి ప్రపోజల్ అక్కడ పంపిస్తే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారము కలెక్టర్ ఆఫీస్లో దీన్ని ఎగ్జామిన్ చేసి సార్కి నేను కూడా రికమెండ్ చేసి ఈ మోరీ అయ్యేలాగా చర్యలు చేసుకుంటాము. థ్యాంక్ యూ. ఇది ముంపున కారణం ఏం సార్? ఇక్కడ వాటర్ ఎప్పుడు కాలేదు, ఇట్లా ఇంత ఎప్పుడు కాలేదు. కంటిన్యూ 1.5 hour వాటర్ రెయిన్ పడ్డదండి. ఇక్కడ 1.5 hour కంటిన్యూ రెయిన్. 29 సెంటీమీటర్స్ ఎంత? 66.4 ఒక రోజు ఉంది, 64 ఎంఎం సెంటీమీటర్స్. ఎంఎం అదే ఎంఎంఏ నిన్న తక్కువ ఉంది, 2.6 ఉంది. మొన్న అంటే ఇది పడింది సాటర్డే సండే. మొన్న 11 ఉంది. ఆ రోజు ఎంత పడ్డది మేడం? 66.8 అంటే 6.6 సెంటీమీటర్. అయితే 1.5 hour కంటిన్యూ రెయిన్ పడ్డది కాబట్టి ఇక్కడంతా వాటర్ స్టాగ్నేట్ అయింది కాబట్టి ఆ ఇండ్లలోకి వెళ్ళిపోయినాయి. లో లైన్లో ఉన్నాయంట 6 houses ఇండ్లలోకి వెళ్ళిపోయింది. ఆ వాటర్ కూడా క్లియర్ చేసినాము. అట్ ది రేట్ ఆఫ్ 10 kilo రైస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే పొజిషన్ నార్మల్గా ఉంది. మళ్ళీ మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ మా జీపీ సెక్రటరీ కానీ 24/7 అవైలబుల్లో ఉంటారు. ఏది ఉన్నా కానీ ప్రజలకు బాధితులు వరద బాధితులు అయిపోయినారు. మాకు బియ్యం ఇస్తే బుక్కాలు నా సార్ అంటున్నారు, ఫోన్లో చేసిండ్రు పాపం. మాకేం కూరగాయలు లేవు, అన్నీ తడిసిపోయినాయి. బియ్యం ఒకటి ఇస్తే బియ్యం నానబెట్టుకొని తినాలన్నా, ఏం చేయాలి, ఉడకబెట్టుకొని తినాలి. కారం లేవు, ఉప్పులే, ఏం లేవు, అన్నీ పోయినాయి, అన్నీ నానిపోయినాయి అంటున్నాను అన్నారు. అది నేను కలెక్టర్ గారికి చెప్తాను. మేడం దగ్గర నుంచి కూడా రిక్వెజేషన్ తీసుకుంటాను. ఇప్పుడు ఇది ఈ నాల అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆ సీసీ రోడ్కి వెళ్ళి చక్కగా ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చినప్పుడు ఈడేమైతే ఇక్కడ పైకి వెళ్ళి వస్తాయి, ఇక్కడ చెల్లకి వెళ్ళి ఈడ పైకి వెళ్ళి వస్తాయి. అయితే ఈడేమైందంటే ఇక్కడ మొత్తం పొదలు జామ్ అయినాయి. నిన్న మొత్తం ఇక ఇదంతా చేసి పెట్టి తీపిచ్చేసిన ఈడ ఆడ మొత్తం అంతా తీపిస్తే ఇక నిన్న అన్ని పొదలు పోయినందుకు నిన్న మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక క్లియర్ వాటర్ వెళ్ళిపోయింది, ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ లైన్ ఏదైతుంది అటు పోయే బదులు అటు పోతే పొదలు అవుతున్నాయి కదా, ఈ నాలను చక్కగా ఇట్లా మన కాళ్ళ కిందకి అటు చక్కగా రేపు రోడ్డు మళ్ళీ వైడ్లింగ్ అయితే మళ్ళీ కొద్దిగా ఇడిచిపెట్టే జర ఇట్లా ఇటు సైడ్ తీసుకొని ఆడి వరకు వేసినాం అనుకో. అదే దాన్ని అట్లా కానీ కొద్దిగా సైజ్ పెద్ద చేసి తిరిగాము, పెట్టాము సార్, ఫోటోలు పెట్టాము. కాబట్టి ఇప్పుడైతే పొజిషన్ అయితే నార్మల్గానే ఉంది. సీరియస్ ఎన్ని ఏళ్ళలో మునిగినాయి సార్? మేజర్గా ఒక 4 నుండి 5 ఇండ్లకు ఎక్కువ వచ్చినాయి నీళ్ళు. 4 నుండి 5 ఇండ్లకు తక్కువ వచ్చినాయి, కొద్దిగా వచ్చినాయి. మొత్తం 10 ఇండ్లకు అప్రాక్సిమేట్ ఇమీడియట్ గా వాళ్ళ బ్యాకింగ్ ఉంటూనే ఉంటాం మేము, కలెక్టర్ గారు తీసుకోండి. వాళ్ళైతే చాలా గ్రామాల సార్ పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా శాలరీస్ లేవని ప్రతి విలేజ్ లో ఇదే బ్లీచింగ్ పౌడర్ లేదు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ సీజన్ లో చెక్ చేస్తారు, చెక్ కూడా చేయలేదు. వాటర్ ట్యాంక్ లో నీళ్ళు ఎట్లున్నాయి దాంట్లో వేరే ఊళ్ళో సంగతి మీరు సెక్రటరీలకు అందరూ చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా బషీరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాబోయే స్వాతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 112 మంది విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్ తన సొంత డబ్బులతో విద్యార్థులకు బూట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి సహాయాన్ని తమ పాఠశాలకు అందించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలకు వెంకటేష్ మహారాజ్ ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారని ప్రధానోపాధ్యాయురాలు అన్నారు. అనంతరం విద్యార్థులకు బూట్లను, సాక్సులను తన అనుచరులతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మునీర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ నరేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. మనకు కావాల్సిన పిల్లలకు మేము సహకరిస్తామని చెప్పి అందరికీ సమానంగా కోరుతున్నాం. ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలని, మీ అన్నదాతలు ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మీ వంశవృక్షం అంతా కూడా ఈ గ్రామానికి అంకితమై ఈ గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలుగా చూసుకున్నటువంటి ఈ వంశవృక్షం అంతా కూడా చాలా గొప్పది. అందరికీ అభివృద్ధి సాధించడానికి మేము
भाई राइट बोलो जरा। अरे नहीं मैं पकड़ लें छोड़ो नहीं। राइट बोलो। चलो राइट चलो राइट। ఇట్లా అని పెట్ట ఇక్కడ కొద్దిగా హైట్ ఉన్న ఇక్కడ ఇట్లా ఇక్కడ రాబట్టి అట్లా ఇక్కడ రా అట్లా ऐसा निकालो जी ऐसा रास्ता ना को निकालो ऐसा निकालो अरे 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 फोटो में आ रही అనిపిస్తుంది. ఆ తృప్తి మీరు నవ్వుతూ ఉండాలని ఇప్పటికీ అదే కోరుతున్నాను. ముఖ్యంగా మన పాఠశాలలో విద్యకు కావాల్సినప్పుడు మన ప్రభుత్వం అన్ని విధాల భోజనం కానివ్వండి అవన్నీ కానీ సౌకర్యాలు కల్పిస్తున్నాయి, స్కూల్ బిల్డింగ్స్ కట్టుకున్నారు. మేము కొద్దిగా మా వంతు కృషి చేసి అందరూ కొంతమంది ఊళ్ళో పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో పైసలు ఇలా వృధాగా ఖర్చు అవుతుంటాయి. చాలా వరకు కొద్దిగా మనము చారిటీగా డొనేషన్గా రూపంలో పిల్లలకు ఆదుకుంటే చాలా రోజులు చూస్తుంటాను నేను. స్కూల్ పిల్లలు చెప్పులు లేకుండా స్కూల్కి వస్తుంటారు. ఎండాకాలం చాలా ఎండలో పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి రావడము చాలాసార్లు చూశాను నేను. కార్లో వెళ్ళేటప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మన మండలే కాకుండా దూరపోంటి స్కూల్ టైంలో వచ్చేటప్పుడు ఎప్పుడు అనిపించేది ఏదైనా చేయగలుగుతామని. భగవంతుడికి అదే కోరుతున్నా. అక్కడ శక్తి ఉన్నంత వరకు నేను కూడా ఎప్పటికీ పిల్లలకి సహకారంలో ఉండాలనే దేవుడికి నేను ద్వారా నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతానే స్థాయికి ఉండాలని కోరుతున్నాను. అలాగే మేడం గారు మొన్న వచ్చి ఇలా అనుకుంటున్నాం, ఇలా చేయాలనుకుంటున్నామంటే సరే అమ్మా ఏదైనా ఉంటే నేను చేస్తాను, నా భక్తులు ఏముందో చెప్పండి అంటే ఉంది అంటే నేను చేస్తున్నాను. అది తక్కువ ఎక్కువ కాదు. మీలో ఆనందం చూస్తే అదేమంత పెద్ద పైసా కాలేదు. కాకుండా మీకు చదువుతో పాటు ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు చదువు కూడా ముఖ్యము. మంచిగా చదువుకోవాలి. మీ అమ్మ నాన్న పేరు ఓటు పేరు ఇవన్నీ గౌరవంగా మన బషీరాబాద్ పేరు ఎప్పటికీ జరుగుతూ ఉండాలి. ముందు మీరు పౌరులు అవుతారు, పెద్దగా అవుతారు. మీరు సహకారం మీరు ఈ ఊరికి అభివృద్ధికి ఏం కావాలో మంచి చెడ్డ మా ద్వారా కొంచెం చేసిన తర్వాత ముందర మీరు పెద్దగా అయిన తర్వాత చేసుకుంటూ ఉండాలి, మంచిగా చదువుకోవాలి అని ఆ భగవంతుని కోరుతున్నాను. ఇక మంచి నుంచి మీకు షూస్ ఇస్తా అని చెప్పి అన్న ఆ రోజు నుంచి మా పిల్లలు ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడో ఇద్దామనుకున్నా కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే 15th ఆగస్ట్కి ఇద్దాం బాగుంటుంది, ఆ రోజు అప్పటి వరకు పని చేసుకుంటారంటే ఆ మాట కూడా కరెక్ట్ అని చెప్పి తెచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి 2 రోజులు పోతే 15th ఆగస్టు ఉందని చెప్పి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేద్దామనే ఉద్దేశంతో సార్ గారిని ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది. అయితే వేదిక పైన ఉన్నటువంటి మన దయాగల ఉదయం, తర్వాత సీనియర్ కాంగ్రెస్ లీడర్, మహారాజుల కుటుంబం నుంచి ఎప్పుడు కూడా ఎవరివైనా కూడా కాదు లేదు అనే తత్వం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఎవరికో ఒక విధమైనటువంటి సహాయం వాళ్ళ జీవితాంతం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా 2018 లోపల కూడా కొత్తగా స్కూల్కి వచ్చినప్పటి నుంచి పేరు లేకుండే స్కూల్కి అయితే సార్ గారికి నేను ఆఫర్ చేస్తాను 10,000 ఇస్తాను ఏర్పాటు చేపిస్తాను అంటే అడిగిన తరుగానే సార్ నాకు 10,000 ఇవ్వడం జరిగింది. సార్ క్లాప్ ఇవ్వండి సార్ అందరూ. ఆ రోజున వచ్చి సార్ మళ్ళీ పోదాం సార్ దగ్గరికి అని చెప్పి నేను శేషగిరి సాధ్య టీచర్ దగ్గర పోవడం జరిగింది వాళ్ళ ఇంటికి. సార్ చాలా గౌరవంగా మాకు కూర్చోబెట్టి మాట్లాడిన సార్ ఇలా ఉంది నా ఉద్దేశం అని చెప్తే నేను మాట్లాడిన అసలు ఆయన ఎందుకు ఏమి అని అడగనే లేదు. మేము పోయినాం అంతే సార్ మేము మీ దగ్గరికి ఇట్లా వచ్చినాం సార్ మా పిల్లల కోసం అని చెప్తే సరే పర్వాలేదు ఎన్ని కావాలి చెప్పండి అని అన్నారు. సరే అంటే సార్ ఒక 100 పేజ్ కావాలి అని చెప్పినాం. నేను పోయి వచ్చిన రాత్రికి 12 గంటల రాత్రికి నాకు అకౌంట్ లోపల 15,000 సార్ వేసేసిండు డబ్బులు తెచ్చుకోవడమా అని చెప్పి. తరగారికి నా పాఠశాల సిబ్బంది తరఫు నుంచి నా చిన్నారి విద్యార్థుల తరఫు నుంచి కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అయితే ఈరోజు వాళ్ళ సంతోషం మార్నింగ్ నుంచి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈరోజు మాకు షూస్ ఇస్తారు. నేను
ఇయ్యంగా పెద్ద సార్ వస్తాడు, మీకు ఇచ్చిన సారే వస్తాడు, సారే ఇస్తారు అని చెప్పిన మార్నింగ్ నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు సార్. వాళ్ళ సంతోషం ముఖం పైన మీ అందరూ కూడా చూడొచ్చు. On the dais and my dear colleagues, it is a very cheerful moment for all of us, as Madam said in her speech that what the money can be returned, it has no value, but the happiness of the children and the day when we said we are going to distribute you shoes on the occasion of 15th August, they were cheerful and they were smiling. So the real happiness of a person never lies in the wealth, but the real happiness is the smile of the little children, and when the heart blooms, it makes of sense and it is a memorable moment for our school. So once again, I thank the donor. Thank you, sir, for making this moment so happy for us. Thank you, ma'am. ఉండాలని చెప్పి మా పిల్లలకు అందరికీ కూడా, నా స్కూలే కాకుండా ఇంకా వేరే స్కూల్ పిల్లలకు కూడా అందరికీ కూడా వాళ్ళు తన వంతు సహాయం ఎప్పటికీ కూడా వాళ్ళు చేస్తూనే ఉండాలని, దేవుడు చేసేటటువంటి స్తోమత కూడా సార్కి ఇవ్వాలని, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని మా విద్యార్థులందరి తరఫు నుంచి, తర్వాత మా సిబ్బంది తరఫు నుంచి కూడా సార్ గారికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు, తర్వాత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మీరు రావడం మా దాని యొక్క విలువ డబ్బులతో ఎప్పుడు కూడా కొట్టేది కాదు. ఈ చిన్నపిల్లల యొక్క హృదయాలను సంతోషపెట్టింది కాబట్టి ఇది అనేది, ఈ సంతోషం అనేది మీకు లైఫ్ లోపల ఎప్పుడు కూడా మీకు తోడు ఉండాలని చెప్పి, డబ్బులు కాస్త ఈరోజు వస్తే లేకపోతే మా పిల్లల యొక్క సంతోషాన్ని మీరు పంచుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సంతోషం, వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటాయని చెప్పి, అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా పేరు పేరుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా పిల్లల పైన, మా పైన ఎప్పటికీ కూడా మీ దయ మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, మాకు ఏదైనా సమయం వచ్చినప్పుడు మాకు ఇలాగే ఆదుకోవాలి, మాకు సహాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకెవరైనా దయాగుణం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంతమంది కూడా మొదటి నుంచి ఆ ముగ్గురు అన్నదమ్ములు మాణిక్రావు, చంద్రశేఖరరావు, నారాయణరావు సార్, ఆ తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ సంతానం కూడా అందరూ కూడా దయాగుణం కలిగినటువంటి వారు. వాళ్ళ ఇంటికి ఏమైనా పోతే ఎప్పుడు కూడా రిటర్న్ రాలేదు. అదేవిధంగా సారు వెంకటేష్ బాబు గారు కూడా మేము ఏమడిగినా కాదనకుండా ఈ మంచి సమాజ సేవ గురించి ఆయన ఎప్పుడు కూడా వెనకాడరు. మీరు అడుగుతూనే ఉండాలి, ఆయన ఇస్తూనే ఉంటాడు. కాకపోతే ఇప్పుడు ప్రారంభం అనుకోండి, ఇక ఈ పాఠశాల కాకుండా మన మండలంలో కూడా శక్తిని ఆశించలను భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కరిస్తూ देखो देखो ఎమ్మెల్యే గారు, నేను చాలా బీదవాణ్ణి, నాకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి ఆదుకోవాలి అని యాలల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన రమేష్ గౌడ్ వేడుకున్నారు. తన ఇల్లు కూలిపోయిందని, కూలిపోయిన ఇంటిని మళ్లీ కట్టుకునేదానికైనా ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని రమేష్ గౌడ్ కోరారు. ఇప్పటి వరకు బెన్నూరు గ్రామానికి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాలేదని అన్నారు. వెంటనే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి అందులో తన పేరు కూడా ఉండేలా చూడాలని రమేష్ గౌడ్ కోరారు. శ్రీత గౌరవనీయులైనటువంటి తాండూరు ఎమ్మెల్యే గారికి నమస్కారం. అయితే మా బెన్నూరులో మేము చాలా బీద వాళ్ళం. నా పేరు రమేష్ గౌడు. నాకు కూడా ఇల్లు లేదు, ఎందుకంటే ఆ రోజు మాకు పరిచయం ఉండని ఏదో చేసిన నేను.
మాకు ఇంతవరకు అయితే బెన్నూరులో ఏం శాంక్షన్ కాలేదు. నా ఇల్లు కూలిపోయింది, ఏదో చేసిన నేను చాలా చాలా బీదవాడిని నేను. ఎందుకంటే నాకు ఏం గతి లేదు, నాకు భూమి లేదు, ఏమీ లేదు. చాలా పరిస్థితి చాలా ఖరాబ్ నాది. ఊరితో జీతం చేస్తున్నాను. నాకు ఒకటి సాయం చేయాలి అంతే. బెన్నూరుకి మొత్తం అంతా బీదవాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళకి ఇండి ఇచ్చేయండి, ఉండే వాళ్ళకి మాత్రం ఇవ్వకండి. నా పేరు రమేష్ గౌడ్. ఇప్పటి వరకు మీ ఊళ్ళో ఇండ్లు మంజూరైనా? ఇంతవరకు కాలేవు. అప్పుడు ఇందిరమ్మ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయ్యింది. ఇప్పుడు మండలంలో అనేక ఊళ్ళకి ఇండ్లు వచ్చినాయి కదా, అందరికి వచ్చినాయి. మీ ఊరికి రాలేదు? మా బెన్నూరుకి ఒకటి రాలేవు. ఎందుకు రాలేదు అనేది తెలియదు. అయితే నువ్వు ఎమ్మెల్యేకి ఏం కోరుతున్నావు? ఎమ్మెల్యేకి ఏమన్నా అంటే నేను పేదవాళ్ళం, మనం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి. మనం బెన్నూరు గ్రామంలో పేదలు, ఇండ్లు లేని పేదలకు, ఇండ్లు లేని బీద వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి అని చెప్పేసి నీ విజ్ఞప్తి ఎమ్మెల్యేకు. రైట్. యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుండి యాలల మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా తయారైంది. దీంతో ప్రతిరోజు వాహనదారులు యాలల మండల కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం కురిస్తే రోడ్డంతా వర్షపు నీటితో బురదమయంగా దర్శనమిస్తుంది. పై అధికారులు రోడ్డు విషయంలో దృష్టి సాధించి మరమ్మతులను చేపట్టాలని పలువురు కోరుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.